హాయ్ ఫ్రెండ్స్, 14 అయితే మా వైఫ్ బర్త్డే అనమాట. నాకైతే సర్ప్రైజ్ చేద్దామని అయితే నేనైతే లలిత జ్యువెలరీకి వచ్చాను. సో చాలా అంటే చాలా మోడల్ మొత్తానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నది చాలా నచ్చింది బాగా. బిల్ చేయండి. ఏది భయ్యా? ఫోన్ పే అమౌంట్ ఇల్లు ఎక్కడ పెట్టి అక్కడ కొట్టిస్తారా? సో ఫ్రెండ్స్, ఏంటంటే మా వైఫ్ బర్త్డే కదా, అయితే డెకరేషన్ చూడండి మొత్తం అంతా అంటే హార్ట్ సింబల్గా బెలూన్స్ మొత్తం అన్నీ. సో ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. సో ఫినిషింగ్ అయిన తర్వాత కేక్ అది కట్ చేస్తే కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎవరు చేస్తున్నారు అనేది తర్వాత చెప్తాను. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద పెడతాను అనమాట. సో మిస్ కావద్దు, చాలా బాగుంటుంది చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను లోకల్ పోయినా నోరు తిరగట్లేదు సరే లోకల్ పోయినా అండి. ఏంటంటే ఈరోజు అయితే నా వైఫ్ బర్త్డే అనమాట. పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళి కాకుండా చాలా చేసాను, అలా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం సో సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి చాలా హ్యాపీనెస్ ఏమి ఇవ్వలేకపోతున్నాం. జస్ట్ ఇది ఒక చిన్న ట్రీట్ అనమాట నా సైడ్ నుంచి. మా సొంత ఇంట్లోనే మేడపైన తనకి చిన్న సర్ప్రైజ్ అనమాట. ఇది కూడా మీరు ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే సో మీకు కూడా తెలియాలి కదా. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అన్నయ్య వదిన్ని ఇంత ఇష్యూ జరిగిన తర్వాత అన్నయ్య వదిన్ని మీట్ అయ్యా లేదా, వదిన్ని హ్యాపీగా చూసుకుంటున్నా లేదా అని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. తను కూడా చదువుతుంది, నేను కూడా చదువుతుంది అనమాట. ఇంకా లేట్ వద్దు అస్కొద్దు కూడా పైకి వెళ్ళి ఏంటి చిన్న సర్ప్రైజ్ అనేది చూసేద్దాం. పూలేం చేయాలి సార్ పైనుంచి? అవును, పైనుంచి పూలేలు వేయాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ నీ కొడుకే వస్తాడే. ఇలాగే తను ఇలాగే వస్తుంది. ఇట్లే చెప్పులు ఇప్పే. చాలా చాలా అడుగులు వేస్తాం అలాగే. ఇది ఇంతేనా రాజు? భయం భయం. ఓకే రండి అందరూ దగ్గరికి. ఎంత లాంగ్ ఉంటే ఎలా? దా అమ్మా ఏలి దా నాన్నదా రండి అందరూ దగ్గర రండి. అందరూ దగ్గరకు ఉంటే బాగుంటది, ఇంత దూరంగా ఉంటే. ఓకే, ఎక్కడుందో వీడియో? రాజుగడి
ఇలాగొచ్చు రాజు. అవునా ఓకే. చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా డెకరేషన్ మొత్తం అంతా. సో నా ఫ్రెండ్ వచ్చి ఇదంతా చేశాడు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద నేను మెన్షన్ చేస్తాను నేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే చాలా ఈవెంట్లు చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి కింద డీటెయిల్స్ పెడతాను, వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి మీకు నచ్చింది సో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇక్కడ ఉండదమ్మా అన్న ఏడ్ చేయాలి నెక్స్ట్. ఎవరైనా చెప్పాలనుకోండి ఏం చెప్తుంది, డైలాగ్ లేదు సీన్ లో డైలాగ్ కట్ చేస్తాను మొత్తం అంతా నాదే. మ్యారేజ్ ఫస్ట్ బర్త్డే అసలు అనుకోలే ఇలా అంటే చేసుకుందామని అయితే అనుకోలే, ఎంత సడన్ గా సర్ప్రైజ్ అయితే. సరే అన్న కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ గిఫ్ట్ లేదంటే ముందు ఇవ్వాలా? అవునా సరే. ఇదేది కత్తిలి ఒరిజినల్ కత్తిలు తెచ్చారు ఏంట్రా బాబు, ఒరిజినల్ కత్తిలే తెచ్చారు. ఈ ఒరిజినల్ కత్తిలు తెచ్చారు ఏంటి? అదే చూస్తున్నాను, 2 కత్తిలు ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు. అందరూ కవర్ చేయరు రాజు పట్టుకో. పట్టుకో అన్న ముట్టుకిచ్చినా. ఏ పాట పడుతుంటే ఆనిమల్ లో సాంగ్ ఉంది కదా, ట్రెండింగ్ అవుతుంది కదా. ఆనిమల్ లో ఒక సాంగ్ ఉంది కదా, అది ట్రెండింగ్ అవుతుంది కదా. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేడం శివాని గారు, హ్యాపీ బర్త్డే టు ఊదువా. సరే ఇవి ఏవి? సరే ఇప్పుడా ఇప్పుడా కత్తి ఒక కత్తి అయిపోయా? ఇక్కడ కట్ చేసుకుని వెళ్ళిగా. రే దీమొద్దు, అదే నాకు పెడతదేమో హస్బెండ్ కదా, నేను రెడీగా ఉన్నాను. ఇంకా నన్ను ఎడిటింగ్ లో తీస్తారు ఆఖరికి. అన్న నువ్వు తినిపించావా? నువ్వు కూడా చిన్న తినిపించమ్మా. ఏదేమైనా ఇక్కడ ఆన్సర్ ఉంది, అట్నుంచి నువ్వు వచ్చేవలసి ముందు ఆలికి పెట్టింది అది అర్థమైందా? అదే 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 ఇద్దరు గొడవలు ఆడుకోవద్దు, అత్త కోడలు కూడా. సరే హ్యాపీ బర్త్డే మమ్మీ. సరిపోతుందా? మళ్ళీ తర్వాత తీసుకొచ్చేది. సరే ఇది పెళ్ళి ఇచ్చి ఇప్పుడు వచ్చి కూడా నీకు అంటే ఏది కూడా కొనలేదు అనమాట. ఇది కూడా రోల్డ్ గోల్డ్ అనుకుంటా. ఇది కూడా రోల్డ్ గోల్డ్, ఇప్పుడు ఇది కూడా గోల్డ్ కొనలేదు. తనకు తెలియకుండా ఇది పట్టుకెళ్ళి సైజు తీయించుకొని చిన్న సర్ప్రైజ్ అనమాట ఇది. ఓకే ఇది వేసేస్తే మొత్తం 3 సార్లు పెళ్లి చేసుకున్నట్టుగా, ఒకసారి కూడా కాదు. నేను ఎల్లజమా వెళ్ళి కొన్నాం ఇది మళ్ళీ. తలకి అది అది ఓకే సరిపోద్దా? సరిపోయింది కరెక్ట్గా. ఓకే నా ఇంటికి వెళ్ళగలి. ఇది అమ్మ ఇది తీసుకోవచ్చా రోల్డ్ గోల్డ్? తీసుకోవాలా? అవునా? ఎప్పుడో కొందను, కానీ మామూలు టైంలో కొంటే బాగోదు కదా అని చిన్నది ఏదన్నా ప్లానింగ్ ఉండాలి కదా. సో అందుకని తనకు తెలియకుండా వెళ్ళి సార్ పడిపోద్దేమో భయం వేస్తుంది. విశ్వ 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 వాడు చూడు ఎలా చూస్తున్నాడు. నన్ను మాస్క్ ఏం తీయకు నన్ను అడిగి, నేను తర్వాత పెడతాను.
దడిచిపోతారు వీళ్ళు. ఇది పడిపోద్దాం భయం అవుతుంది, అందుకే పట్టుకుంటున్నాను. అదే వదిలే పర్లేదు, ఇంకా పట్టుకుంటాలే. రండి ఏడి వర్షగాడు, రాజు మామ అక్క రండి రండి, కుల పెద్దలు ఇంటికి, మా ఇంటికి కుల పెద్దలు రండి. మరి మా మాయ నాకు అదే కదా. నేను పర్లేదు, బర్త్డే నాది కాదు కదా, నేను లేకపోతే పర్లేదు. ఏంటి వదినా దగ్గరికి వెళ్ళి అలా దగ్గరికి వెళ్ళి సరేలే ఉండు, తన దగ్గరికి వెళ్ళిపో, ఫోటో తీసుకో. ఇటు పక్క ఉండు, లేకపోతే ఇలాగ వచ్చాయమ్మ నువ్వు, ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, అలాగ ఉండు. భయం వేస్తుంది, పడుతుందేమో. తిట్లు కాసి మరి ఎల్లుడు ఎన్ని టీకలు తీసిన తర్వాత చెప్తాను నీకు. అది కాదు, చాలా తిట్లు కాసి మరి తెచ్చాను, ఎలాగుంటుందో చెప్తా. ఫ్రమ్ బాబాయ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. పెద్ద ప్లానింగే, పట్టుకుంటా. అల్లు నేను తీస్తానా అక్క, చెల్లి నేను తీస్తా చెల్లి. ఇటు చూడండి, ఎవరికి చూడాలి. చెల్లి నువ్వు తినవా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఎగ్ ఉంటుంది లేదు దాంట్లో. ఏ అది ఉన్న ఈ పిల్లల నుంచి అన్నయ్య దగ్గరికి వెళ్ళు, పుణ్యతో మరి దూరంకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఉంటుందా తీర మంచిగా దా మరదల్. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఆగాగు, ఇది కొత్తగా పెళ్ళైన జంట అనమాట. వీళ్ళు పెళ్లికి నేను వెళ్దాం అనుకుని ఒక నెల అయిపోయాను, హైదరాబాద్ లో ఇక్కడ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో ఇదే పెళ్లి ఫోటో, పెళ్లి వీడియో ఇదే అనేసుకుంటే ఇక కేక్ తినిపిస్తావా పిండికి? దా ఇదేంటి ఎంత మొక్క కోసేస్తుంది, చాలేదురా మరీనా. ఇప్పుడు కూడా డబ్బులే, అక్కడికి వెళ్ళిపో, చివరికి. ఏది మా దేవియా, వాళ్ళు ఒకటే మధ్య కత్తది భయం వేస్తుంది, పట్టుకుంటలే. కేక్ బాగానే ఉందా ఫేవరు? నువ్వు ఉంచండి. ముగ్గురు కలిసి పప్పులరా తెచ్చుకుంది, దాని అద్దరికి తినిపించు. మా ముగ్గురికి ఫ్యామిలీ పిక్ కొట్టి తీయండి. అఖిల్ ఇందులో పప్పు ఎవరు, చారు ఎవరు? ఇంత పప్పు ఇలాగ వచ్చి చిన్నప్పటి నుంచి చాహా నెక్స్ట్ నాకే నోరు తిరగదు. ఇలా వచ్చి మా అన్నయ్యల పిల్లలు అనమాట, ముగ్గురు ట్విన్స్, ఇద్దరు తిని పెద్దది, ముగ్గురు రాని 3 రాణిలు ఉన్నారు వాళ్ళిద్దరు. హ్యాపీ బర్త్డే. అభినయ చాక్లెట్ వద్దు, కేక్ కూడా
నేను ఇద్దరికి పెట్టలేను కదా మరి. అరే ఎవరో అక్కడ మిస్టర్ కొడుతని ఏడేడు విశ్వ కూడా అయితే అక్కడ ఉండిపోయాడు, రమ్మ చావట్లేదు. దాడాడే దా అమ్మ కేక్ తినిపించవా? దా 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 ఆడ ఎందుకు వెళ్తాడు? దా వెళ్ళరా దా రాజు దా 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 కేక్ తినిపించు. అమ్మ అమ్మ తినిపించు. తిను తిను. తిన్నావా? తిన్నావు? నాకు ఇస్తావా? స్వీట్ స్వీట్ పెట్టకూడదు. సో ఫ్రెండ్స్ చూసారా మా విశ్వ కూడా ఆఖరికి స్టాండ్ అయిపోయాడు అనమాట. కేక్ పెట్టావు వీడికి పెట్టావా? అలిగా అంటే పట్టించుకోవట్లేదు అనుకుంటారా? వీడు లేకుండా ఏదో జరగదు ఇంట్లో. సో కొంచెం అయినా అలిగాడు. ఇంతమంది వచ్చాం కదా, చాలా మంది వచ్చిన తర్వాత కొంచెం పట్టించుకోలేదు అనమాట. అందుకనే నేనైతే పట్టించుకున్నాను, తనే పట్టించుకోలేదు. గిఫ్ట్ ఇచ్చాడు. నీకేది నీకే ఇది సరే అయిపోయింది, కరెక్ట్ అయిపోయింది. ఆడికని కోసం చూసాడు ఆడికి ఆడితే. ఇది టెడ్డీ పేరు అనుకుంటాను కదా, మా మాయ అనమాట. ఇది టెడ్డీ పేరు కాదు, డాగ్. ఇది ఇది చాలా చిత్రపూర్ అనమాట. ఇది టెడ్డీ పేరు అనుకుంటారు టెడ్డీ పేరు లాగా. టెడ్డీ పేరు కదా చూడు. విశ్వ ఆడికి మంచి ఫ్రెండ్స్. మా విశ్వ కూడా అసలు దొరకడు. ఈడైతే రాగ్గాడు ఏడిపిస్తాడండి. సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఇంక ఎండింగ్ ఇచ్చేస్తాం. చూసారు కదా, సో ఇలాగనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట దీనికి జరిపేది. పెళ్లి కాక ముందు జరిపించాలే, తనకి తెలియకుండా కూడా బీచ్లో పిచ్చుల్లాగా బర్త్డే చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అవి ఎవరికి చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఏం మాట్లాడతా వాళ్ళకి? అంటే అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పదు, తర్వాత చెప్పుకోగలదు. ఇప్పుడు ఓకే కదా? అసలు నేను వద్దు అన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హ్యాపీగా ఫీల్ అవ్వ అంటే నీకు తెలియదు నేను బ్లాగ్ అంటే అది ఎక్కడ కొన్నాను ఏంటి అనేది బ్లాగ్ లో ముందు పెడ, అది కూడా వీడియోలో చూడు అది ఎలా కొన్నా ఏంటి అనేది. జస్ట్ శాంపుల్ అనమాట. తెలియదు అసలు, నాకు చెప్పలేదు, నాకు తెలియదు. చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చారు మా అయ్య వాళ్ళు అందరూ కూడా. అవి ఇంటికి వెళ్ళి చూడు ఓపెన్ చేసుకు ఏమి ఇచ్చారు అనేది. సరే ఫ్రెండ్స్ ఇప్పటికి లేట్ అయిపోతుంది. అసలు ఈ టైంలో తిని మేడం ఉంచకూడదు, ఇంటికి అయితే పంపించేస్తా. ఇంటికి నేనే డ్రాప్ చేయనమాట ఇంటికి వెళ్ళి. సో సెలవు తీసుకుంటా ఇక్కడ అయితే. జై హింద్. జై హింద్.